పెళ్ళని గౌతులు ఎవరికైనా అలాగే ఉంటుంది శ్రావంతి. చిటికలే లాస్ట్ వీక్ మనం పంపించాం. అయ్యో నేనే కదా మెయిల్ చేశాను. లేదు అయిపోయిందా? ఇంకా 5 minutes మాట్లాడాలి. లేదు లేదు ఈరోజు నేను లాగౌట్ అయ్యేసరికి కూడా చెక్ చేశాను, ఏం అప్డేట్ లేదు. సరే నాకు చూసాక నీకు అప్డేట్ చేస్తాను. సరే ఓకే. శ్రావంతి ఎలా దుబ్బేస్తున్నావు? ఏంటి నందు? మాట్లాడుతాను కదా అంటాడు, ఆ టెన్షన్ పడిపోతున్నాడు, ఏదో ఇష్యూ అయిందంట. ఈ దేనికోలే చెప్తే అర్థం అవుతుందా? సరే ఎందుకండి అవన్నీ నాకు ఎందుకని. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అవర్ వెడ్డింగ్ మంత్. ఓ అవునా? ఓకే గుర్తు చేస్తాం మళ్ళీ, తెలీదా? నేను ఒకటి చూసా, ఏం చూసావు? అలా చేయించుకోవాలనుకుంటున్నా. ఏం చేయించుకుంటావు? బాబు నువ్వు అంత అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏవో, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ పడిపోదు ఏం కాదులేండి కానీ నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటా. బయట జనాలతో అన్న నవ్వుతారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది పెళ్లికి ముందు చేయించుకుంటారు, పెళ్ళైన 3 ఏళ్ళకి కాదు. మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చేది ఏదైనా ఉందా? ఏదో ఒకటి ఇస్తున్నాం కదా ఎవ్రీ ఇయర్. గోల్డ్ కావాలైతే నాకు. గోల్డ్ గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసావు ఇప్పుడు? అంటే తెలుస్తున్నట్టు. కొన్ని సిల్వర్ 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 దానికి మించి ఉంది. కొన్ని 17 Pro. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. 17 Pro 17 Pro ఎందుకు శ్రవంతి? మనం నెక్స్ట్ వస్తుంది కదా ఇంకా 20, 21, 22 లేటెస్ట్ గా ఉంటది కదా, తీసుకోవచ్చు. అంత లేటెస్ట్ గా వద్దులేండి, నేను వాడలేను మళ్ళీ. సరే ఐఫోన్ వదిలే కానీ ఇంకేమైనా చెప్పు చూద్దాం. మరి ఏం కొంటారు నాకు? నీకు ఏం కావాలి? అయితే ట్రిప్ వెళ్దామా? ట్రిప్ ఎండ్లవి కదా, ఎండ్లో నడుచుకొని వెళ్తారా ట్రిప్ కి? విజిట్ చేయడానికి వెళ్తామా? కంటిన్యూ రూమ్ లో కూర్చొని ఉండిపోం కదా ఏసీలోని. గొడుగు పట్టుకొని వస్తానండి మీ వెనక్కి కావాలంటే. అంత ఇబ్బంది పడదు ఎందుకు శ్రవంతి, చూద్దాం, ప్లాన్ చేద్దాం ట్రిప్ అది. సరిపోండి, ఏం కొంటారు అయితే నాకు మ్యారేజ్ కి? నీకేం కావాలి శ్రవంతి? కొన్ని మూవీకైనా వెళ్దామా? మూవీగా అయిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అర్థమైపోయింది. అప్పుడు పెళ్ళైన కొత్తలో మూవీ అంటే వారానికి ఒకసారి తీసుకెళ్లేవారు కనీసం. ఇప్పుడు నెలకు ఒకసారి తీసుకెళ్ళట్లేదు. ఏమంటే ఓటీటీలో వచ్చేస్తారు కదా, ఎందుకు 1 week అంటారు. సమోసా పాప్కార్న్ అవే కదా నేను చేసి ఇచ్చేస్తాను అనుకున్నాను. వా అన్నావు వా. పెళ్ళని గౌతులు ఎవరికైనా అలాగే ఉంటుంది శ్రవంతి. చిటికలే టిఫిన్ చేస్తున్నాం, మీ ఇష్టం, మీరు ఏం చెప్తారు. చపాతీ చేసి అయితే. చపాతీ చేయలేను, ఏ వస్తారు కదా అందుకనే. కొన్ని ఏంటి నేను చెప్పైతే. మీ ఇష్టం, మీరు ఏం కావాలి. దోశ వేసేయ్. దోశ ఏ ఇందాకలా చెప్పాలి, నువ్వు బయట పెట్టాడు కదా, అదే బాగా రాదు దోశ. ఏది అవైలబుల్ గా ఉందో చెప్పండి, పోనీ అదే తింటాను. మీ ఇష్టం. నా ఇష్టం అంటావు, చెప్పింది చెయ్యవు. పర్లేదు. పోనీ ఉప్మా ఉందా, ఉప్మా చేస్తావా? అన్ని కొయ్యాలి. రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తావా? రాదు. మీ ఇష్టం, చెప్పండి పర్లేదు. ఇది నాకు అర్థమైంది. ఏ వద్దా? రాహుల్ అదే మెయిల్ చూసాను ఇప్పుడే. లేదు వరి అవ్వట్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేను చూసుకుంటా. లేదు కంప్లీట్ అయిపోతుంది పర్లేదు. లేదు బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు కదా, నీకు ఎందుకు ½ an hour లో నేను అప్డేట్ చేసి చెప్తాను కదా నీకు. నువ్వు టెన్షన్ తీసుకున్నా. సరే రా, ఓకే సరే. ½ an hour ఏమైనా ఉంటుంది. పాపం కానీ తప్పదు మరి. శ్రవంతి
ఇండియన్ లో నిజంగానే బాగా మూవీస్కి వెళ్ళేవాళ్ళం కదా వీకెండ్ వచ్చేసరికి. చాలా బాగా. తెగ చూస్తున్నాను అసలు. ఇప్పుడు అంత సడన్ ఎందుకు గుర్తొస్తుంది? సడన్ గా కాదు, నువ్వు ఇందాక అన్నావు కదా కొత్త మూవీస్ రిలీజ్ అయ్యి చూద్దాం అయితే. చూద్దాం. రెడీ అయిపోయి చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే కదా, అయితే వెళ్దాం. రాహుల్. మళ్ళీ ఏమైంది? అవునా, సరే ఓకే. मस्त शेड्स नाही राणीला ప్రాబ్లమ్ శ్రవంతి, कमला असा ఏంటి? ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంది కొంచెం. నేను చేయండి, రాహుల్కి చేసేసుకుంటాను. ఆడి రాగే కదా నాకు ఈసారి ఫోన్ చేస్తున్నాడు. వేరుగా మేనేజర్ ఆడు. ఏ గుడ్డు రాదు. నేను లేకపోతే ఆయన ఎప్పుడో పీక్ పడేసాడు ఆఫీస్ నుంచి. ఏంటి ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్? క్యాన్సిలింగ్ కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అది. నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేసావు అనుకో, పావు గంటలో అవగొట్టేయచ్చు. సరే చేయండి, ఫాస్ట్ చేస్తాను. అందులో ఒకసారి మెయిల్ చెక్ చేయవా? అది ప్రాసెస్ అయిపోయింది. తెలుసు కదా రాహుల్ నా గురించి. స్టార్ట్ చేశారు బాబోయ్. సరే రాహుల్ అయితే ఓకే సరే రైట్. రెడీయా? రెడీ. క్లోజ్ చేసేయండి. శ్రవంతి రెడీయా? రామాయ్ ఫాస్ట్ గా లేట్ అయిపోతుంది. పదండి ఫాస్ట్ గా మూవీకి. ఎక్కడ ఇగో ప్లే చేసేస్తాను చూడు, కొత్త మూవీ. నేను అన్నది బయట థియేటర్కి వెళ్దామని. నేను అన్నది ఓటీటీ మూవీ శ్రవంతి. ఓటీటీలో. కొత్త మూవీయే కదా. ఓటీటీలో మూవీ చూడాలి. ఈ ఓటీటీలో సీరియల్స్ వస్తాయి. నేను ఓటీటీలో మూవీ చూడండి, నేను బయట అయితేనే కొత్త మూవీస్ చూస్తాను. అయ్యో శ్రవంతి, నేను ఓటీటీలో అన్నాను. పాప్కార్న్ కూడా రెడీగా పెట్టాను కిచెన్ లో. సమోసా రెడీ లేదా? అరే మిస్ అయిపోయింది శ్రవంతి. ఇప్పుడు నేను చేయనా? చేసే లోపు నేను మంచి మూవీ పెడతాను. చేస్తా, ఎందుకు చేయను? అందుకే కదా ఉన్నాను. చూద్దాం సార్. నేను చూడాలంటే అవసరం చేసుకోండి. చూసుకోండి.